ప్రైజ్లో నా పేరు జయ. 8 days నుంచి బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు బ్రదర్ ప్రే చేస్తుంటే బ్యాక్ పెయిన్ అనేది పోయింది. దేవునికి స్తోత్రం. మొన్నటి వారం వచ్చాను, వచ్చి ఫేర్ చేసుకుని ఇంటికి వెళ్ళాను. ఆ సాయంత్రం మా అమ్మాయి పాపం తీసుకొని ఇంటికి వచ్చింది. మండే రోజు నాడు సాయంత్రం 3:30కి నొప్పి స్టార్టింగ్ అయిందా. అంత క్రితం ఏమైందంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పారన్న డాక్టరమ్మ. అంత క్రితం పై వారం చెప్పిన తర్వాత మొన్నటి వారం ఏమైందంటే బాగా టాయిలెట్ను లాట్రిన్ బంద్ అయిపోయింది. అమ్మాయి ఇలాగ అర్జెంటు అనేటప్పటికి ఎక్కడ ఫిలిం నగరు డాక్టర్లు అక్కడికి తీసుకెళ్ళినా సరే ఎవరు మాకు తెలియలేదు అన్నారంట. అయ్యకి ఫోన్ చేశా, నా మనవరాలు చాలా ఆపత్తులో ఉంది అంటే, అమ్మ నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు అన్నారు. నేను పలానా వారం ఈ చర్చికి వచ్చాను అని ఆ అమ్మకు కూడా ఫోన్ చేసి, నేను పని చేస్తాను ఒక అమ్మింటి కాడ, ఆ అమ్మకు ఫోన్ చేసి బాబుకి కూడా ఫోన్ చేసేటప్పటికి నీకేము రావు, భయం పడకమ్మా, నార్మల్ రిపోర్ట్ వస్తుందని చెప్పారు. పేరు చేసి పేపర్లో నార్మల్గా రాళ్ళు పడిపోయి పాప దేవుడు ఈ దైవజనుల ద్వారా మాట్లాడారు. ఒక అర్ధ గంట తప్పితే నీ బిడ్డ నీకు తగ్గేది కాదని డాక్టర్ చెప్పిందంట. గొప్ప మేలు చేశాడు దేవుడు మా కుటుంబం పట్ల. ఈ చిన్న సాచుకుని దేవుడు కడుపు పైన బాగా నొప్పి లేచింది. సాక్రిమెంట్ తీసుకోగానే తగ్గిపోయింది. మార్నింగ్ టు ఫ్రమ్ బ్యాక్ సైడ్ ఫ్రమ్ నెక్ టు హియర్ ఐఎమ్ హ్యావింగ్ పెయిన్. నౌ ఐఎమ్ రిలీఫ్. ఇక్కడ ఆపరేషన్ అయింది నాకు. ఇక్కడ నొప్పి వచ్చినుండే, ఇప్పుడు కొంచెం తగ్గింది. చెస్ట్ లో పెయిన్ ఉండే, ఇక్కడికి వచ్చే ముందు కూడా చాలా ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు తను పిలిచిన తర్వాత సాక్రమెంట్ తీసుకున్న తర్వాత తగ్గిపోయింది. ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఇక్కడ చాలా నొప్పి ఉండే, ఇక్కడ నుంచి ఇంతవరకు ఇప్పుడు తగ్గిపోయింది. నాకు ఈ నరము ఇక్కడ నుంచి ఇట్లా వట్టి ఇదంతా గుంజుతుండి, నెమరు పెట్టినట్లు వస్తుండే అప్పటికి. ఇప్పుడు ఇంట్లో కూర్చున్న నుంచి అది నెమరు పెడతలేదు, వస్తలేదు. నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి ఫాస్ట్ చదవండి. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో ఏమంటా ఉన్నాడంటే, నేను మిమ్మల్ని విడిపిస్తా మీ దాస్యత్వం నుంచి, మీ కఠినం నుంచి, మీ బాధ నుంచి, మీ సమస్య నుంచి, మీ ఇబ్బందుల నుంచి, మీరు పరుచున్న వేదన నుంచి నేను మిమ్మల్ని విడిపించి, మీ దాస్యత్వం నుంచి మిమ్మల్ని విడిపించి నేను కానాను ఒక దేశంలోకి తీసుకెళ్తా అని చెప్పినప్పుడు అక్కడ ఈ మోషే అడుగుతాడు అనమాట, మీరు ఎవరు అని అడిగినప్పుడు 8వ వచనం చదవండి. నేను అబ్రహాము ఈసాకు యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశంలోనికి మిమ్మును రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యంగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుమనగా, నేను యెహోవానని అంటే దేవుడు ఏమంటా ఉన్నాడు, నీకు ఒక వాగ్దానం చేస్తా ఉన్నా, ఈ వాగ్దానం ప్రకారము నేను నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నా, ఒక కానాను ఒక దేశంలోకి తీసుకెళ్ళబోతా ఉన్నా. ప్రతి నీకు అక్కడికి వెళ్తే నీకు లేమి ఉండదు, బాధ ఉండదు, భారం ఉండదు, ఇబ్బంది ఉండదు, ఏముండదు అని చెప్తా ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు చూద్దాం. చదువు. మోషే ఇశ్రాయేలీయులతో అలాగూ చెప్పెను. అయితే వారు దేవుడు ఏదైతే చెప్పిండో మోషే ఏం చేసిందంట, ఇశ్రాయేల్ ప్రజలకు కూడా అదే చెప్పిండు. అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. ఏమైందంట? కఠిన వాక్యోత్తములను బట్టి, కఠిన దాసత్వమును బట్టి అంటే వాళ్ళకి వచ్చే కష్టాలు, వాళ్ళకి వచ్చే ఇబ్బంది, వాళ్ళకి వచ్చే సమస్యను బట్టి దేవుడే దిగొచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి నేను నిన్ను విడిపిస్తా అంటే నమ్మలేనంత అవిశ్వాసంలోకి వాళ్ళు వెళ్ళిపోయారంట. హల్లెలూయా. ఈరోజు మన పరిస్థితి కూడా ఏ విధంగా ఉంటాయంటే, మనం భరించే కష్టాలు, బాధలు, సమస్యలు చూసి నేను ఇందులోకి బయటికి రాగలుగుతానా, నన్ను దేవుడు విడిపించగలుగుతాడా, నా బాధ వెళ్ళిపోతుందా, నా సమస్య వెళ్ళిపోతుందని మనం నమ్మలేని స్థితిలో ఉంటాం. అందుకని కొన్నిసార్లు ఏం చెప్పాలంటే, అందరూ నేస్తున్నామన్నా పరిశుద్ధాత్మడా నాలో అపనమ్మకం ఉండుకున్నట్లు సాయం చేయి. చాలా మంది అంటారు, అన్న నేను విశ్వాసంలో ఉంటా, నేను కన్ఫెషన్ చేస్తా, నేను ప్రొఫెసర్ చేస్తా, నేను వాక్యం వింటా, వాక్యం చెప్తా, కానీ ఎప్పుడో ఒకప్పుడు తెలియని రీతిగా నీలో ఒక అపనమ్మకం అనేది వచ్చేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, అపనమ్మకమే మాకు ఉండొద్దు. ఇప్పుడు చూడు, ఇజ్రాయెల్ ప్రజలు అన్ని సంవత్సరాలు కష్టపడితే దేవుడు దిగొచ్చి నేను నిన్ను విడిపిస్తా అన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు ఒక సీఎం వచ్చి నీ దగ్గరకు వచ్చి నీకు కొన్ని కోట్ల రూపాయలు ఇస్తాను అనుకుని ఎట్లుంటావు? ఇక్కడ లేని ముఖంలో సంతోషం వచ్చేస్తుంది, అవునే కదా? మరి దేవుడు దిగి వచ్చి నిన్ను విడిపిస్తా అన్నప్పుడు నువ్వెట్లుండాలా? ఇప్పుడు ఈ రోజు దేవుడు నీకు ఒక మాట చెప్తా ఉన్నాడు, నీ కొద్దిగా ఉన్న దాన్ని కొలత లేకుండా దేవుడు మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఈరోజు చిన్నగా ఉన్న ఇల్లు కొద్దిగానే ఉంది, సరిపోతుంది, దాన్ని కొలతలేని ఇల్లుగా మార్చబోతా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చాలి చాలి అని జీతము అనేకులకు పెట్టువాళ్ళ దేవుడు మారుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, చదవండి అక్క, యోహాను సువార్తకు వచ్చేసాడు. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. చూడండి, ఎప్పుడైతే అక్కడ ద్రాక్షరసం అయిపోతుందో అక్కడ అయిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒక పెళ్లికి ఎవరిని పిలిచిరు? యేసయ్యను పిలిచిరు. యేసయ్య అక్కడికి కేవలం గెస్ట్ మాత్రమే. హల్లెలూయా. ఆయన అద్భుతం చేయడానికి వెళ్ళలేదు, ఆయన వాక్యం చెప్పడానికి వెళ్ళలేదు, ఆయన వాళ్ళకేదో బోధించాలని వెళ్ళలేదు, వాళ్ళని పిలుచుకోవాలని వెళ్ళలేదు. కానీ ఎందుకు వెళ్ళిండంటే ఒక గెస్ట్గా పిలిస్తే వెళ్ళిండు అంతే, అది కూడా మరియ కోసం. అయితే అక్కడ ఏమైందంట, కొలత కలిగిందంట. ఏం కొలత? ద్రాక్షరసము అయిపోయింది. ద్రాక్షరసం అయిపోవడం అంటే ఏంటి అంటే చూడండి, ఒక పెళ్లిలో వాళ్ళకి ఎక్స్పెక్టేషన్తో ఎంత కావాలో అంత పెట్టుకుంటారు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నీకు కావాల్సిన డబ్బు, నీకు కావాల్సిన నువ్వు జాగ్రత్తగానే పెట్టుకుంటావు, నీకు కావాల్సిన అభిషేకం నువ్వు జాగ్రత్తగానే కాపాడుకుంటావు. అయితే అది అయిపోతుంది. హల్లెలూయా. అది కొలత. వాళ్ళు కరెక్టే పెట్టుకున్నారు, కానీ వచ్చిన జనాలు అక్కడ ఎక్కువ. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో దేవునికి ఇచ్చింది అన్ని బాగానే ఉంటాయి, కానీ నీ జీవితంలో అప్పులు అనేది ఎక్కువైపోతూ ఉంటాయి, బాధ అనేది ఎక్కువైపోతూ ఉంటాయి, భారము అనేది ఎక్కువైపోతూ ఉంటాయి, వేదన అనేది ఎక్కువైపోతుంది. అయితే నీకు ఒక శుభవార్త, నీతో యేసయ్య ఉన్నాడంట. హల్లెలూయా. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. యేసయ్య ఉన్న చోట ద్రాక్షరసం అయిపోవచ్చా? యేసయ్య ఉన్న చోట లేమి ఉండొచ్చా? యేసయ్య ఉన్న చోట వ్యాధి ఉండొచ్చా? హల్లెలూయా. చూడక్కడ యేసయ్య ఉన్నాడు, కొలత ఉన్నది. ఈరోజు నీ జీవితంలో యేసుక్రీస్తు నమ్మినప్పటికీ కూడా యేసయ్య ఉన్నాడు, వ్యాధి ఉంది, యేసయ్య ఉన్నాడు, రోగం ఉంది, యేసయ్య ఉన్నాడు, లేమి ఉంది, యేసయ్య ఉన్నాడు, బాధ ఉంది. రెండు కంబైన్డ్ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసుని కలిగిన నీవే ఈ భారంలో, ఈ బాధలో, ఈ కష్టంలో, ఈ వేదనలో ఉన్నప్పుడు యేసుని ఎరగని ప్రజల సంగతి ఏంటి? చాలా మంది యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోలేను. హల్లెలూయా. దేవుడు ఇచ్చుటకు వచ్చింది, కానీ దేవుడు నీ దగ్గరికి తీసుకోనికి రాలేదు. సో ఈరోజు దేవుడు నీకు కొలత లేకుండా ఇస్తాడు. హల్లెలూయా. చూడండి, ఆయన తల్లి పరిచారకులను చూచి, అయితే అక్కడ యేసే అడుగుతా ఉన్నాడు. ఏమడిగిందంటే, నాతో నీకేం పని? ఈరోజు దేవుడు అడుగుతా ఉన్నాడు, దేవునితో నీకేం పని? హల్లెలూయా. ఏం కావాలనుకుంటున్నావు దేవుని దగ్గరికి నుంచి? ఎందుకోసం వచ్చినావు ఇక్కడికి దేవుని దగ్గరికి? హల్లెలూయా. అందుకని నువ్వు వచ్చేటప్పుడు నువ్వు ఒక ఎక్స్పెక్టేషన్తో రావాలా. నువ్వు ఎప్పుడైతే ఒక ఎక్స్పెక్టేషన్తో నువ్వు వస్తావో ఇక్కడ నుంచి నీకు కావాల్సి నువ్వు పొందుకొని వెళ్తావంట. ఒక మాట అంటాడు దేవుడు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడు నా దేవుడు. హల్లెలూయా. ఏదో వాక్యం బాగుండే రావాలా కాబట్టి, పోవాలా కాబట్టి. హల్లెలూయా. ఒక ఎక్స్పెక్టేషన్, ఏమైనా ఒక ఆలోచన నీకు కలగాల. నేను ఈరోజు వెళ్తున్నా, దేవుడు నాతో మాట్లాడతాడు. ఈరోజు నా సమస్య, దేవుడు నన్ను విడిపిస్తాడు. ఈరోజు నేను అప్పుల కోసం వెళ్తున్నా, దేవుడు నన్ను సమృద్ధిలోకి తీసుకెళ్తాడు. నా వివాహం కోసం వెళ్తున్నా, దేవుడు నాకు వివాహం చేశాడు. నువ్వు ఎప్పుడైతే ఒక ఎక్స్పెక్టేషన్, ఒక ఆలోచన, ఒక ఆశతో వస్తావో ఇక్కడ నుంచి నువ్వు అదే పొందుకొని పోతావు అంట. హల్లెలూయా. అందుకే దేవుడు నీ తలంపుని బట్టి పనిచేవాడు. చాలా మంది ఏం చెప్తుందో చూద్దామని వస్తారు, చాలా మంది ఏమైతుందో చూద్దామని వస్తారు. నేను టీవీ ప్రోగ్రామ్ నుంచి ఒక కాల్ వచ్చింది. కాల్ చేసి ఆమె ఏమంటుందంటే, బ్రదర్ ప్రాఫిట్ నరేషన్ ఎందుకు పెట్టిర్రు అని అడుగుదా. అందరూ ఇవాంజలిస్ట్ అని పెడతారు, పాస్టర్ అని పెడతారు, బోధకుడు అని పెడతాడు, లేకపోతే అపోస్తుడు అని పెడతాడు. నువ్వు మాత్రం ఎందుకు వెరైటీ ఆఫ్ ప్రాఫిట్ అనే పెట్టినావు? ప్రాఫిట్లు లేరు కదా, యోహాన్ వారికే ప్రవక్తలు కలరు కదా, యోహాన్ వారికే ప్రవక్తలు ఉన్నారు కదా, యోహాన్ తర్వాత ప్రవక్త లేడంటుంది కదా బైబిల్, నువ్వు ప్రవక్త అని ఎందుకు పెట్టినావు అని. నేను అనుకున్నా, ఇంత గొప్ప వాక్యంలో నీకు అర్థమైంది అది ఒక్కటేనా? హల్లెలూయా. అంటే ఒక మానవుని యొక్క లక్షణము, వారికి ఏం బోధిస్తుండో, దేవుడు అంతుడు ఏం మాట్లాడుతుండో విన్నాడు, కానీ ఏం చేస్తుండో చూస్తూ ఉంటాడు. అవి అట్లా చెప్పగానే షాక్ అయినా. వాక్యం వెళ్ళుందమ్మా, వాక్యం బాగానే ఉంది, కానీ ఏమైందంట, ఆ ప్రాఫిట్ అనే దగ్గరనే ఆమెకు వచ్చేసిందంట. ఇది ఒక్కటే బాగాలేదు బ్రదర్ మీ దగ్గర. నాకు అర్థమైంది, అదొక్కటి నీ దగ్గర బాగాలేదు. ఏందొక్కటో తెలుసా? లోపాలు వెతికేది. హల్లెలూయా. జనుల దగ్గర లోపాలు వెతికే అలవాటు ఉంటుంది. కొందరికి నువ్వు వివరించవచ్చు, వినే లక్షణం ఉంటుంది, కొందరికి వినే లక్షణం ఉండదు. వినే లక్షణం లేనానికి ఏం వివరిస్తావు? పెట్టద్దా ప్రాఫిట్ అని? మీకు డౌట్ ఉంటే చెప్పండి, ఫస్ట్ మీకు క్లియర్ చేస్తా. చెప్పండి, ప్రాఫిట్ అని పెట్టచ్చా? బైబిల్ ఒక మాట ఉంటుంది, యెహోవాని నమ్మిన ప్రజలందరూ ప్రవక్తలే అని ఉంటుంది. ఇంకో మాట ఉంటుంది, అబ్రాహాం యొక్క ఆశీర్వాదము, అబ్రాహాం యొక్క సంతానం ఇచ్చుటకు యేసుక్రీస్తు వచ్చినట్ట. అబ్రాహాం ప్రవక్త కుమారుడు ఏమవుతాడు?
రాజు అయితే రాజకుమారుడు ఏమవుతాడు? ఆయన ప్రవక్త. మనం ప్రవక్తల కుమారుడు ఏమవుతామో. అందుకే ఒక మాట ఉంటుంది బైబిల్లో, అంత దినములందు నేను నా ఆత్మను కుమ్మరిస్తా. ఆత్మను కుమ్మరించినప్పుడు వారు ఏం చేస్తారు? ప్రవచిస్తాడు. ఎవడు ప్రవచిస్తాడు? ప్రవక్త ప్రవచిస్తాడు. దేవునితో మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తి ప్రవక్త. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతుండు, దేవుని యొక్క స్వరం నీకు వినిపిస్తుందని నువ్వు ప్రవక్త అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే కాలింగ్, దేవుడు పిలిచిండు కొందరిని ప్రవక్తలుగా, కొందరు అపోస్తులుగా, కొందరిని బోధకులుగా, కొందరు ఇవాంజలిస్ట్గా, కొందరిని ప్రవక్తలుగా. అందులో నా పిలుపు ప్రవక్త. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీ పిలుపు ప్రాఫిట్. హల్లెలూయా. ఎందుకంటే ప్రాఫిట్ అనేది విలువైనది. తెలియలేదు. మళ్ళీ ఏమంటే ఏసయ్య ఇక్కడ నేను చెప్పిండా నేను ప్రవక్తనని? డైరెక్ట్ చెప్పిండు నేనే దేవుడిని. అంటే అర్థం కాని పరిస్థితులు వెళ్తూ ఉంటారు. ప్రాబ్లం ఏందో డీల్ చేయరు. చూసాం అక్కడ ఏమైందంట, ఏసయ్య ఉన్నాడు అన్యుడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏసయ్య ఉన్నాడు, కొద్వ ఉన్నది. ఏసయ్య ఉన్నాడు, కొలత ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ కొలత పోతుందండి. చదువు. అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఆయన ఏమంటా ఉన్నాడు? నా సమయం ఇంకా రాలేదు. ఈరోజు నీకు కూడా నువ్వు అనుకోవచ్చు, నువ్వు పాస్ అయ్యే టైం ఇంకా రాలే, నువ్వు ఎంబీఏ చేసే టైం ఇంకా రాలే, నువ్వు డిగ్రీ చేసే టైం ఇంకా రాలే, నువ్వు పైకి వెళ్ళే టైం ఇంకా రాలే అని. మా డాడీ ఇల్లు కష్టపడి కట్టి 30 ఏళ్ళకి కట్టిండు, నాకు 20 ఏళ్ళ ఇంకా 10 సంవత్సరాలు ఉంది నేను ఇల్లు కట్టడానికి, నాకు టైం ఇంకా రాలే. హల్లెలూయా. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చే టైం ఇంకా రాలే. ఈరోజు దేవుడు నీ కాలాన్ని మార్చి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నువ్వు బ్లెస్ అయ్యే టైం రాలే, కానీ దేవుడు టైంకి ప్రకారం పనిచేయడు, టైంకి విరోధంగా పనిచేస్తాడు. ఎందుకంటే పరలోకంలో టైం అనేదే లేదు. హల్లెలూయా. ఈరోజు నీ టైం రాకపోయినా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీకు చెప్పొచ్చు, నువ్వు 3 ఏళ్లకు నువ్వు వాడబడతావు నీతో అనుండొచ్చు, కానీ ఈ రోజు నుంచే నువ్వు వాడబడతావు. ఎందుకంటే దేవుడు నీ సమయాన్ని తగ్గిస్తా ఉన్నాడు. హిజ్కియా జీవితంలో సమయాన్ని మార్చేసిందంట. యోషువ ప్రార్థించినప్పుడు సూర్యుని ఆపేసిందంట. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుడు నీ టైం చూడని అనుండొచ్చు. ఈ రోగం పోవాలంటే కిడ్నీలకి కీమో తీసుకొని 6 సంవత్సరాలు పడుతుంది అనుండొచ్చు. నీ టైం ఇంకా రాలే, బట్ ఈరోజు నువ్వు హీలవుతావు. హల్లెలూయా. నీ కిడ్నీలో రాళ్ళు పోనీకే ఈ టాబ్లెట్ వేసుకొని ఇంకా నీకు టైం రాలే. 1 సంవత్సరం అయినా పట్టొచ్చు ఈ టాబ్లెట్లతో రాళ్ళు పోనీకే, బట్ నీ సమయం తగ్గించి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. నీ అప్పు బాధ నుంచి విడిపింపబడాలి అంటే నువ్వు జాబ్ చేసి నెలకొచ్చే 20,000 వానికి 2,000 ఇంటికి 2,000 కట్టి 1 సంవత్సరానికి 5 సంవత్సరాలకి తీర్చే అప్పు నీ సాయం రాకుండా ఈరోజు దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. నువ్వు అనొచ్చు, దేవుడు ఎట్లా తీరుస్తాడన్నా? దేవుడు ఎట్లా తీరుస్తాడు? నీ దగ్గర ఏముందో దేవుడు దాన్ని బట్టే తీరుస్తాడు. ఇక్కడ నుంచి జాగ్రత్త విను. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, ఎవరంట? ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను. ఒక భార్య ఆయన పెనిమిటి, ఆయన భర్త ఏమైపోయిందంట? చనిపోయిందంట. చనిపోతే ఆమె ఎవరి దగ్గరకు వచ్చింది? ఎలీషా దగ్గరకు వచ్చింది. చదవండి. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు ఏం జరిగిందంట అంటే, ఈమె ప్రవక్త ఒక భార్య, ఈ ప్రవక్త చనిపోయిండు. ఎట్లా చనిపోయిండో బైబిల్లో రాయబడలేదు. హార్ట్ అటాక్ వచ్చిందో తెలియదు, వాడు చచ్చిపోయిందో తెలియదు, కానీ ఈ ప్రవక్త ఏమైందంట? చనిపోయిందంట. హల్లెలూయా. ఈయన చచ్చిపోయినాడో భార్య చచ్చిపోయిండు, అప్పు చేసి చచ్చిపోయిండు. మళ్ళీ ఎవరంట? భక్తి గల దైవజనుడు, నీతి గల అంటా ఉంది ఆమె. అయ్యా, యెహోవా దృష్టికి నీ దృష్టికి నీతిమంతుడు భక్తి గల చచ్చిపోయిండు, కానీ అప్పు చేసి చచ్చిపోయిండు. ఈ రోజు అప్పులు చేసేటోళ్ళు దరిద్రంలో ఎవరో తెలుసా? వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు నీతిమంతులే. హల్లెలూయా, హల్లెలూయా. బయట ఎవరు చేయడు, పాపుడు ఎవరు చేయడు, దొంగలు ఎవడు చేయడు అంటా ఉన్నది ఆమె. నా అప్పు చేసి చనిపోయిండు. అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏ విధంగా ఉందంటే, నా ఆమెకి 2 కుమారులంట. తన భర్త చనిపోయిండు, ఆమె ఒక్కతే ఉంది. హల్లెలూయా. భర్త చనిపోయిండు, ఆమె ఒక్కతే ఉంది. వాళ్ళు అప్పులో అందరూ వచ్చి అడుగుతా ఉన్నారంట, ఆ కాలంలో ఎవరైనా అప్పు చేస్తే అప్పు కట్టలేని పరిస్థితిలో ఉన్నట్టయితే వాళ్ళు ఏం చేయాలంటే ఆ పిల్లలను తీసుకెళ్ళి అమ్ముకుంటారు. హల్లెలూయా. అయితే అక్కడ అడుగుతా ఉన్నారు అనమాట, నీకు భర్త చనిపోయిండు, నేనేం చేయమంటావు? ఇప్పుడు అప్పులో అందరు వచ్చిర్రు, నా 2 కుమారులు ఉన్నారు, ఆ 2 కుమారులను తీసుకెళ్ళి అమ్మేస్తారంట, నేను ఒక్కదాన్నే ఉన్నా, ఏం చేయమంటావు అని ఎలీషా దగ్గరకు వచ్చి.
హల్లెలూయా. ఈ అప్పు అనేది ఏంటిదంటే ఒక దైవజనుడు ఒక మాట అంటాడు అనమాట, లేమి, అప్పు, బాధ అనేది అదొక సైలెంట్ కిల్లర్. చెప్పిరాదు, చెప్పకుండా వస్తుంది, వినిపించదు, వినకుండా చంపేస్తుందంట. ఆదాము అవ్వ మంచిగానే ఉన్నారు, వారి జీవితంలో వారి కుటుంబంలో ఎంతో బాగుంది, సర్పము సైలెంట్ గా వచ్చి విభజించిందంట. ఈరోజు నువ్వు ఒకప్పుడు మంచిగానే ఉండే, ఒకప్పుడు మీకు బాగానే ఇల్లు ఉండే, బాగానే జాబ్ ఉండే, అనేకులు నీ ఇంటికే వస్తుండే, కానీ ఏమైందంట, ఒక సర్పము నీ ఇంట్లో చెరబడి అప్పు అనేది పెట్టిందంట. వ్యాధి ప్రాబ్లం కాదు, లేమి ప్రాబ్లం. రోగము నీ ప్రాబ్లం కాదు, నీ దరిద్రము నీ ప్రాబ్లం. రోగం వల్ల దరిద్రం రాదు, దరిద్రం వల్ల రోగం వస్తుంది. హల్లెలూయా. దరిద్రం చూడండి, ఈ దరిద్రము వలన రోగం వస్తుంది, రోగం వలన దరిద్రం రాదు. ఎందుకంటే వాడికి ఒక దరిద్రం ఉన్నప్పుడు వాడు భరించలేని స్థితిలో వాడు ఆలోచించి ఒక డిప్రెషన్లోకి ఆపరేషన్. హల్లెలూయా. అట్లా అంటా ఉన్నది. 2 కుమారులే ఉన్నారు, ఈ 2 కుమారులు అమ్మేస్తా అంటున్నారు, నన్ను ఏం చేయమంటావు? ఎలీషా, నా వలన నీకేమి కావాలి? ఎలీషా అంటాడు, ఇంగ్లీష్లో బాగుంటుంది. ఇంగ్లీష్లో చెప్పనా, వాట్ కెన్ ఐ డూ అని అడుగుతాడు. ఏమంటాడు? అడుగుతాడు ఎలీషా అంటే, నేను నీకేం చేయాలి? ఏమంటుంది ఆమె? 20,000 అప్పు ఉంది, 20,000 అంటే. ఏ వ్యక్తి అయినా ఒక దైవజనుడి దగ్గరకు వచ్చినా, ఎవరి దగ్గరకన్నా వస్తే ప్రార్థన చేయని ఎవరు అడిగారు, ఇదే మన ఇద్దరేమో అని చెప్తారు. హల్లెలూయా. ఇది ఏం చేశాడంట, అప్పులు చేసి చనిపోయిందంట. ఆ కాలంలో అప్పు చేసి చనిపోయినట్టు. ఇద్దరే కుమారులు, ఆ 2 కుమారులను కూడా తీసేసుకుంటా అనుకుంటాను. ఈరోజు నీ జీవితంలో వాళ్ళు కూడా ఒకప్పుడు మంచిగానే ఉండే, ఇప్పుడు నువ్వు కూడా ఒకప్పుడు మంచిగానే ఉండే, కానీ ఇప్పుడు ఏమైపోయాయంటే అప్పులు. ఒక దగ్గర అప్పు తీసుకున్నావు, అప్పు తీసుకునేటప్పుడు ఎవరు కట్టద్దు అనుకోడు, వాడు కట్టాలని అనుకుంటాడు, కానీ పరిస్థితుల ప్రభావం దాన్ని పెంచుతుంది తప్ప అది కట్టదు. ఈరోజు నీ అప్పుల పరిస్థితిలో నువ్వు దేవుణ్ణి చూడగలిగితే అప్పు తీసుకునేవాడిగా నువ్వు ఉండవు, అప్పు చేసేవాడిగా నువ్వు ఉంటాడు. హల్లెలూయా. నా దేవుని యొక్క చిత్తము, నా దేవుని యొక్క పిలుపు, నా దేవుని యొక్క ఆశీర్వాదము తీసుకునే చేయిగా నిన్ను ఉంచాడు, ఇచ్చే చేయిగా నిన్ను ఉంచుతాడంట. హల్లెలూయా. నేను తోకగా ఉంచాడు, తలగా ఉంచుతాడు. ఆ తోక అయిన సర్పాన్ని దేవుడు తొక్కిండంట. ఈ రోజు నీ అప్పుల మీద యేసు రక్తం విడుదలవును గాక. హల్లెలూయా. ఈ అప్పు అనే సర్పము, ఈ లేమి అనే సర్పము, ఈ దరిద్రం అనే సర్పము నీ కుటుంబంలోకి వెళ్ళిపోవును గాక. హల్లెలూయా. ఈ రోజు నువ్వు కూడా అనుకొని ఏమైపోయిందంట, ఆయన చనిపోయిందంట. ఈ అప్పు ఏ విధంగా చేస్తుందంటే చనిపోయే స్థితి దాకా తీసుకెళ్ళిపోతా ఉంటాం. వాడు అనుకుంటాడు ఇంకా నేను బతకలేను. ఒక్క దగ్గరికి ఆయన తీసుకుంటాడు, కట్టమనుకుంటాడు, వాడు 30వ తారీఖు వస్తాడు, వాడు అడుగుతాడు, వాడికి కట్టలేక ఇంకొక దగ్గరికి తీసుకుంటాడు, వాడికి ఇద్దామనుకుంటాడు. వీళ్ళిద్దరు కట్టలేకపోతా ఉన్నా అంటే అసలు ఇవ్వకపోయినా సరే వడ్డని అంటాడు, వాడు వడ్డీ కూడా ఇద్దామని చెప్పి ఇంకో దగ్గరికి తీసుకుంటాడు, ఇంకో దగ్గర కడతాడు. కానీ తీరా అందరూ చుట్టుముట్టే వారికి ఏం చేయాలో అర్థం కాక పైకి తీసుకెళ్ళి చూడు. పండు తినుమని చెప్పింది సర్పమే, అప్పు చేయమని చెప్పేది సాతానే, అప్పు చేస్తాను చచ్చిపోమని చెప్పేది సాతానే. హల్లెలూయా. వాని దగ్గర అడుగు, వీని దగ్గర అడుగు, అక్కడ తీసుకో అని చెప్పేది దయ్యమే. చేసిన తర్వాత నువ్వు కట్టలేవు, చచ్చిపో అని చెప్పేది దయ్యమే. అయితే ఆ పరిస్థితిలో నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, ఓ సాతానుడా, నువ్వు తీసుకోమన్నావు, నేను తీసుకొని తప్పు చేసినప్పటికీ కూడా నా దేవుడు నన్ను చనిపోయేదికి రాలే కానీ నన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. నీ పరిస్థితిలో, నీ బాధలో, నీ బాధంలో నువ్వు చనిపోవు కానీ ఇక్కడ కూర్చున్న నిన్ను ఆ ప్రొఫెసర్ జీసస్ దేవుడు విడిపిస్తాను. హల్లెలూయా. చూడండి, ఆమె అడుగుతాను 2 కుమారులు ఏం చేయమంటావు? ఈరోజు నీ యొక్క పరిస్థితి, ఆమెకు అప్పు తీసే ఛాన్స్ ఉందా? పాసిబులా? ఆమె అప్పు వెళ్ళిపోవడం పాసిబులా అండి? ఈరోజు నీ వ్యాధి వెళ్ళిపోవడం పాసిబులా? నీ రాళ్ళు వెళ్ళిపోవడం పాసిబులా? నీ రోగం వెళ్ళిపోవడం పాసిబులా? నీకు పెళ్ళి అవ్వడం అన్ని ఇంపాసిబుల్. బట్ impossible things are possible by the blood of Jesus Christ of Nazareth. హల్లెలూయా. ఈరోజు నీకు ఏదైతే ఇంపాసిబుల్ ఉందో, నువ్వు దేవుని దగ్గరకు వచ్చినావు. దేవుడు అబద్ధ మాటకు నరుడు కాదు, కానీ దేవుడు సమస్తము నెరవేర్చగలదు. ఈరోజు నువ్వు పాస్ అవుతావు, ఇంపాసిబుల్, ఫెయిల్ అయిపోయినావు, పాసిబులా? బట్ నువ్వు పాస్ అవుతా పాసిబుల్ అంట. అన్న నేనేం రాయలే అన్న, దా దేవుని దగ్గరికి. చూడు, భూమిలోకెంచి మట్టిలోకెంచి మనిషిని చేసిన దేవునికి ఈ తెల్ల పేపర్లకెంచి అక్షరాలు సృష్టించడం పెద్ద లెక్కన. అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు. ఈరోజు నువ్వు ఫెయిల్ అవుతావు అనుకోవచ్చు, ఇంకేది నువ్వు ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు, వాని తలంపు మార్చైన దేవుడు నిన్ను పాస్ చేస్తాడు. హల్లెలూయా. నువ్వు అప్పు తీసుకొని నీ బాధ భరితంతో నువ్వు ఉండొచ్చు, కానీ దేవుడు నీ అప్పు నుంచి దేవుడు విడుదల చేస్తాడు. అర్థంనే 2 కుమారులు ఉన్నారు, ఏం చేయమంటావు? ఇప్పుడు నీ ప్రశ్న మొత్తం అయిపోయింది, ఇప్పుడు నా పరిస్థితి దిగ్గజారిపోయిన స్థితికి వచ్చింది, ఏం చేయమంటావు? అక్కడ అడుగుతా ఉన్నాడు, ఏం చేయమంటావు? చదవండి.
నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. చూడండి, ఆమె అడుగుతావు ఇంటిలో ఏమున్నది. ఈరోజు నిన్ను కూడా నీకు అప్పుల బాధలో నువ్వు అడిగితే ఏం చెప్తావు తెలుసా? ఎలీషాకి తెలియదు ఆమె ఇంట్లో ఏమున్నదో, ఆయన ఇంట్లోనే ఉన్నాడు కదా. అప్పు చేసిందని తెలియదు. అయితే ఆమె చెప్పిందనమాట, ఏముందంటే ఒకప్పుడు కిలోల బంగారం. అమ్మా అప్పుడు కాదు, ఇప్పుడు నీ దగ్గర ఏముంది? అప్పు చేసిన ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే, ఒకప్పుడు మేము ఎట్లా బతికినాం, ఒకప్పుడు మేము ఇట్లా బతికినాం. అప్పుడు కాదు సంగతి, ఇప్పుడు ఏముంది నీ దగ్గర? ఇదే దేవుడు అడుగుతుంది నిన్ను, అప్పుడు కాదు ఇప్పుడు ఏముంది. హల్లెలూయా అంటాను, ఇప్పుడు ఏముంది? అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. అంటే ఆమె నీ దాసురాలే నా ఇంట్లో ఒక నూనె కుండ. అంటే ఆమె ఏమనుకొని ఉండొచ్చు, ఏలి అడిగిండు నా దగ్గర ఏం లేదు, నేను ఇచ్చేస్తా, ఈయన ఇచ్చేస్తాడేమో నా కోసం అనుకుంటారు. అయితే ఏలియా ఆమె ఎక్స్పెక్ట్ చేసింది ఏలియా దగ్గర నుంచి, కానీ దేవుడు ఆపిండంట. ఈరోజు నీవు కూడా అనుకుంటావు, నువ్వు మనుషుల దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటావు. ఈరోజు నేను దరిద్రంలో ఉన్నా, నేను అప్పు చేసినా నాకు వాళ్ళు ఇస్తారేమో. హల్లెలూయా. వాళ్ళు ఇవ్వకుండా దేవుడు, ఒక కుటుంబం నాకు తెలుసు, ఒక భార్యాభర్తలు ఏమైందంటే వాళ్ళు మ్యారేజ్ వివాహం జరిగిన తర్వాత వాళ్ళు వచ్చేసిరంట. వాళ్ళు వచ్చిన తర్వాత ఆమె అనుకుంటా ఉందంట, వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళకి ఇచ్చే సామర్థ్యం ఉంది, కానీ వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళకి ఇస్తలేకపోతే వీళ్ళు అంటా ఉన్నారంట, మా డాడీకి అంతగానం ఉన్నాయి నాకు ఇస్తలేదు, మా మమ్మీకి ఇంతగానం ఉన్నాయి నాకు పెడతలేదు. వాళ్ళు నీకు పెడతలేదంటే దేవుడు నా స్తోత్రం, దేవుడే వాటిని ఆపుతుండు. ఎందుకంటే వారు నీకు ఇస్తే కొంచెమే ఇస్తాడు, దేవుడు నీకు ఇస్తే వారికి ఇచ్చే అంత నీకు ఇస్తాడంట. ఈరోజు ప్రతి మనుషులు వెతికేది ఏంటో తెలుసా? కనికరం కోరుతా ఉంటారు. ఆమె అనుకుంటొచ్చు ఎలీషా దగ్గరకు వచ్చి, ఎలీషా ఒక కనికరం నా మీద పడితే నా 20,000 అప్పు వెళ్ళిపోతుంది. ఎలీషా ఒక కనికరం నా మీద పడితే, ఎలీషా అప్పటికే దైవజనుడు, ఎలీషా దగ్గర అప్పటికే బైబుల్ ట్రైనింగ్ చేసేటోళ్ళు వందల మంది ఉన్నారు. ఎలీషాకి ఫేమస్ పాస్టర్, ఎలీషాకి అనేక కానుకలు, అనేక భూములు, అనేక ఇల్లులు, అనేక పొలాలు అనేకులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఆమె అనుకుండొచ్చు ఎలీషా దగ్గరికి వెళ్ళినా ఎలీషా ఇచ్చేస్తాడు, ఎలీషా ఇస్తలేడు. ఈరోజు నీ దగ్గర ఉన్నా కూడా నీ తల్లికి నీకు ఇచ్చే సామర్థ్యం ఉంది కానీ ఇస్తలేదు, దేవుడే ఆపుతాడు. నీ తండ్రికి ఇచ్చే సామర్థ్యం ఉంది కానీ ఇస్తలేదు, దేవుడే ఆపుతాడు. ఒకళ్ళు అంటా ఉన్నారు, మా అన్నకి అంత పెద్ద ఇల్లు ఇచ్చిరు నాకు ఏమీ లే ప్రయోజనం, దేవుడే ఆపుతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు నీకు ఇస్తే, వాళ్ళ కనికరం నీ మీద పడితే ఒక 10 మంది తినేటట్టు ఇస్తాడు, 10 రోజుల మందం వేస్తాడు, 1 సంవత్సరం మందం వేస్తాడు, 2 సంవత్సరాల మందం వేస్తాడు. దేవుడి కనికరం నీ మీద పడాలని దేవుడు ఆపిండు. దేవుడి కనికరం మీద పడితే 10,000 మందికి పోషించే సామర్థ్యం దేవుడు నీకు ఇస్తాడంట. ఈ రోజు మనుషుల కనికరం నీకు ఆగింది, ఎందుకంటే దేవుడి కనికరం. అనుకో, వారెవరో జాబ్ పెట్టిస్తారేమో, వీరెవరో జాబ్ పెట్టిస్తారేమో, వాళ్ళేమన్నా చేస్తారేమో, వీళ్ళేమన్నా, అనేకులకు తిరిగి చెప్పులు అరిగిపోయిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి ఈరోజు దేవుని యొక్క కనికరం నీ మీద పడతా ఉంది. హల్లెలూయా హల్లెలూయా అంటా ఉంది. ఏం చేయమంటావు? అమ్మంటోంది ఏమీ లేదు, బంగారం ఉండే తీసుకెళ్ళిపోయారు, సమస్తము వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు, పనికిరాని కుండ ఒకటి ఉంది, దాంట్లో కొంచెం నూనె ఉంది. అదే ఈరోజు నీ ప్రశ్న, ఏముంది నా దగ్గర? ఏమి లేదు, 5,000 వచ్చే జాబ్ ఉంది, ఏమి లేదు, చిన్న ఇల్లుంది, ఏం లేదు చేసుకునేది తప్ప, ఏం లేదు చేసుకునేది తప్ప, ఏం లేదు పాటలు పాడే ఒక స్వరం తప్ప, ఏం లేదు ఒక మైక తప్ప, ఏం లేదు ఇంత పెద్ద గిటార్ తప్ప. హల్లెలూయా. నా దగ్గర ఏమి లేదన్నా. ఎలీషాకి తెలియదు ఏం లేదని. ఈరోజు నీ దగ్గర ఏం లేదు, దేవునికి తెలియదా? ఉందంట, ఒక్కటి ఉందంట, నూనె కుండ. హల్లెలూయా. అతడు రోజు నీ ఆశీర్వాదము నీ దగ్గరనే ఉన్నది, ఏదో ఒక్కటి. ఆ ఒక్కటే ఈ కొద్దిగా ఉన్న దాన్ని కొలత లేకుండా చేయబోతా. ఈరోజు నీ దగ్గర ఏం లేదు, చిన్న జాబ్ ఉంది, ఆ చిన్న జాబే పెద్దగా ఆశీర్వదించబోతా ఉందంట. ఈరోజు నీ దగ్గర ఏం లేదు, చిన్న టాలెంట్ ఉంది, ఆ చిన్న టాలెంటే పెద్దగా మార్చబోతా ఉందంట. ఈరోజు నీ దగ్గర ఏం లేదు, ప్రార్థన చేసే చిన్న అలవాటు ఉంది, ఆ చిన్న ప్రార్థన కొన్ని లక్షల మందికి ఆశీర్వాదంగా మార్చబోతా ఉందంట. ఈరోజు నీ దగ్గర ఏం లేదు, ఒక్కటే అప్పుడప్పుడు యేసు గురించి చెప్పే ఒక్క మాట ఉంది, యేసు గురించి పంచే కరపత్రాలు ఒక్కటి, ఆ ఒక్కటి చాలు నిన్ను బ్లెస్ చేయండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎప్పుడైతే దాచిపెట్టుకుంటావో, నీకు ఉన్నప్పుడు దాన్ని దాపెట్టి కరెక్ట్గా జ్ఞానంతో వాడినప్పుడు ఈ అప్పులు చేసేవారిగా నువ్వు ఉండవు, ఇతరులని అప్పు చేయనియవు. హల్లెలూయా. ఈరోజు నా యొక్క ప్రవచనము ఏ కొద్దిగా ఉన్న జీవితాన్ని కొద్దిగా లేకుండా దేవుడు మార్చబోతా ఉండు. హల్లెలూయా హల్లెలూయా. నా పేరు మహిమ, మాది ఖమ్మం. అయితే ఇక్కడ మా ఆయన డ్యూటీ పరంగా 9 నెలలు ఇక్కడ ఉన్నాం. అయితే అయ్యగారు నిన్న నైట్ టీవీలో మెసేజ్ చెప్తుంటే విని ఫోన్ చేసినప్పుడు ప్రేయర్ చేయండి అయ్యగారు అన్నాను. అయితే ప్రార్థన చేస్తుంటే నా సమస్య ప్రార్థన చేసుకుంటూ చెప్తున్నాడు అన్ని. ఇప్పుడు ఏంటంటే తగ్గింది, వాళ్ళంతా నొప్పులు సంవత్సరం నుంచి అసలు 2 చేతులు అసలు ఎవరు నైట్ అంతా కొట్టినప్పుడు ఎలా నొప్పులు వస్తాయి, నైట్ కొట్టి పగులు లేస్తాం ఉదయాన్నే, అంత నొప్పి అసలు ఈ సంవత్సరం నుంచి భరించనే నొప్పి.
అసలు ఎంత హుషారుగా ఉండేదాన్నో అసలు అంత బలహీనం అసలు. అయితే నేను నైట్ ప్రేయర్ చేసినా అన్ని ఇంకా భయంకరంగా ఎక్కువ అయిపోయాయి నొప్పులు. అయితే ఇక్కడ రాగానే ఒక్కసారే అన్న ప్రార్థన చేయగానే అన్ని నొప్పులు ఇప్పుడు లేవు. నా పేరు శైలజ, నేను ప్రెగ్నెంట్ ఉన్నా 7 months. ఇప్పుడు నాకు ఒళ్ళంతా దురద స్టార్ట్ అయిపోయింది. 4 nights నేను నిద్రపోలేదు. హోల్ నైట్ అంతా మెలుకొని ఏడుస్తున్నాను బాగా. ఆ దద్దుర్లు చూస్తే నాకే భయం వేస్తుంది. యోబుకు వచ్చినంత దద్దుర్లు వచ్చినాయేమో నాకు అని భయపడిపోయినా చాలా. నేను 4 nights నేను నిద్రపోలేదు. 3 hospitals వెళ్ళినా ప్రతి హాస్పిటల్లో సేమ్ ట్రీట్మెంట్. ప్రెగ్నెంట్ ఉన్నందుకు సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత నేను ఆడపడుచుకి ఫోన్ చేసి నరేష్కి ఫోన్ చేసి మళ్ళీ నాకు ప్రే చేయిస్తే ప్రేయర్ ఆయిల్స్ వాటర్లో పోసుకొని స్నానం చేయమంటే చేసినా. నేను ఈ సాటర్డే వరకు ఎలాగైనా తగ్గిపోవాలి, నేను సండే సాక్ష్యం చెప్పాలి అన్నాను. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. దేవునికి థ్యాంక్ యూ సో మచ్. అందరం ప్రార్థన చేసాం. అక్కడ అడిగంట, ఒకవేళ మరియా కనుక ఏసైని అడగకపోతే ఏసై చేసేటోడా? ఈరోజు నువ్వు ఏసైని అడగాల. ఏ పరిస్థితి కూడా నువ్వు ఇక్కడికి వచ్చావు నాకు తెలియదు. ఈరోజు నువ్వు ఏసైని అడుగు. దేవా నా కళ్ళు తెరువు, నన్ను బాగు చేయి, నా అప్పుల బాధ నుంచి విడిపించు. ఎస్, కళ్ళు మూసుకుందాం. ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, పరిశుద్ధాత్ముడ యేసయ్య, ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు రంగులేని దానికి రంగు ఎట్లా వచ్చిందో, వ్యాధి ఎట్లా పోయిందో దేవా, ఏ విధంగా మంచి ద్రాక్షరసం టేస్ట్ వచ్చిందో దేవా, నా జీవితంలో కూడా అదే విధంగా జరగాలి. నా జీవితంలో ఈరోజు అద్భుతం. ప్రార్థించండి అమ్మా, గట్టిగా ప్రార్థించండి అమ్మా. థ్యాంక్ యూ ఫాదర్. రబ్బా షబా రిబా సికాదు రబ్బా కతరబా. అప్పుల దగ్గరికి వెళ్ళి అప్పు అడిగినప్పుడు ఏ విధంగా గట్టిగా అడుగుతావు, ఏ విధంగా అడుగుతాడు వాడు, నువ్వు ఈరోజు దేవుడిని అడుగు. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధాత్ముడ, కొలతలేని ఆశీర్వాదము నాకు దయచేయండి, కొలతలేని మహిమ నాకు దయచేయండి, కొలతలేని ఆశీర్వాదం నాకు దయచేయండి. నా సంఘంలో, నా కుటుంబంలో దరిద్రమైన సాతానుడా, అపవాది శక్తులను సాతానుడా, అప్పు అను సాతానుడా వెళ్ళిపోమని ఆజ్ఞాపించిన. ఈ అప్పు అను సర్పము యేసురావు సంఘం నుంచి వెళ్ళిపోను గాక. ఈ అప్పు అను సర్పం యేసురావు సంఘం నుంచి వెళ్ళిపోను గాక. ఈ అప్పుల బాధ, ఈ అప్పుల భారములతో చనిపోలేని స్థితిలో ఉన్నవా, ఓడిపోలేని స్థితిలో ఉన్నవా, ఇల్లు విడిచిపెట్టిన స్థితిలో ఉన్నవా, దేవుడిని ఆశ్రయించబోతా ఉన్నాడు, దేవుడిని హెచ్చించబోతా ఉన్నాడు, దేవుడిని భద్రపరచుకోబోతా ఉన్నాడు. దేవుడు తన కంచెలో నిన్ను భద్రపరుస్తా ఉన్నాడమ్మా. దేవుడి కాపుదల నీకుందమ్మా. నువ్వు చనిపోవాలనుకోకు. నీ అప్పుల పరిస్థితిలో దేవుని వైపు చూడు, నీ వ్యాధిలో దేవుని వైపు చూడు, నీ భర్త పరిస్థితిలో దేవుని వైపు చూడు, నీ కుటుంబం పరిస్థితిలో దేవుని వైపు చూడు. దేవుడు కొద్దిగా ఉన్న దాన్ని కొలత లేకుండా మార్చబోతా ఉన్నాడు. కొద్దిగా ఉన్న దాన్ని కొలత, అంతే చెప్పండి. పరిశుద్ధాత్మల, ఈ కొద్దిగా ఉన్న జీవితం కొలత లేకుండా మార్చండి. పరిశుద్ధాత్మల, కొద్దిగా ఉన్న జీవితం కొలత లేకుండా మార్చండి. యేసు నామమున ఈ అప్పుల సర్పమా వేసబడిగా మన ఆజ్ఞాపిస్తున్నా, అప్పుని సర్పమా వేసబడిగా మన ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా.